మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులకి కలెక్టర్ గారు ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎస్టీ మహిళకి కేటాయించడం జరిగింది. కానీ మరుక్షణమే జీవో వచ్చిన మరో రోజున అదే ఎస్టీ మహిళ ఇచ్చినటువంటి జీవోని ఓసీ మహిళ మార్చి జీవో ఇవ్వటం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎస్టీ జనరల్ ఇవ్వటం జరిగింది. తర్వాత మళ్ళా ఎస్టీ మహిళకి ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అంతట్లో కలిపి భీమవరంలో ఎస్టీకి ఇచ్చినటువంటి జీవోని వెంటనే మార్చి ఇలా ఓసీకి ఇస్తూ జీవో మార్చడం జరిగింది. ఇది మేమేం జీవోలు మార్చినవి కాదు. ఇవాళ కూటమి పాలనకి కూటమి ప్రభుత్వానికి ఎస్టీల పట్ల ఏమాత్రం అభిమానం ఉందో ఏమాత్రం ప్రేమ ఉందో ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూటమి పాలనలో ఉన్నటువంటి నాయకుల దగ్గర కూర్చోవడానికి కానీ లేదు అధికార యంత్రాంగం దగ్గర కూర్చోవడానికి కానీ వారు అర్హులు కాదన్న ఉద్దేశంతో ఇవాళ వివక్షతో ఈ జీవోలు మార్చారు తప్ప వేరొకటి కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా మీరు వాస్తవాన్ని నిరూపించుకోవాలనుకుంటే జీవోని యథావిధిగా ఎస్టీ మహిళకి ఏదైతే కేటాయించారో అది ఎస్టీ మహిళకి కేటాయించండి. ఇలా గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడండి. మీ ప్రభుత్వ యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పుకోండి. లేదనుకుంటే తక్షణమే మీరు చెప్పండి. మేము అగ్రవర్ణాలకి భూస్వాములకి వారు చెప్పిన మాటనే మేము చెప్తాం తప్ప భారత రాజ్యాంగాన్ని మేము ఎక్కడా పట్టించుకోం. రాజ్యాంగాన్ని మేము యాక్సెప్ట్ చేయవలసిన పని లేదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మేము ఎక్కడా పట్టించుకోవాల్సిన బాధ్యత లేదు. రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ మేము ఎక్కడా పట్టించుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఏంటంటే మా అధికార యంత్రాంగం ఏదైతే చెప్తా ఉందో అదే మేము చేస్తాం. ఆ విధంగానే మేము కొనసాగిస్తాం. అంతే తప్ప మాకు రాజ్యాంగాలతో పని లేదు, హక్కులతో మాకు పని లేదు అని చెప్తే చెప్పండి. మేము కూడా ఓహో ఈ 5 సంవత్సరాల పాలనలో మేము ఇలాగే ఉండాలి కావాలని మేము కూడా అనుకుంటాం. మేము కూడా డిసైడ్ అయిపోతాం. లేదా పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎస్టీలకి మీరు ఏదైతే రిజర్వేషన్ చేశారో దాన్ని యథావిధిగా కొనసాగించకపోతే మేము త్వరలోనే న్యాయస్థానాలు ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఎస్టీ గిరిజనులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం మేము పనిచేస్తాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అన్ని వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కలిసి ఈ అంశాన్ని వివరిస్తాం. వారందరి యొక్క సహాయ సహకారాలతోటి అన్ని ప్రజా సంఘాల సహకారంతో ఇవాళ ఎస్టీ ఆత్మగౌరవం కోసం నిరంతరం కూడా పనిచేస్తాం అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ జిల్లా కలెక్టర్ గారి విషయం మీద ఆలోచన చేయాలి. జిల్లా కలెక్టర్ గారు సామాజిక దృక్పథంతో పనిచేయవలసినటువంటి బాధ్యత అవసరత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు ఎటువంటి తారతమ్యం లేదు, ఎటువంటి విధానాన్ని ఎక్కడ మాకు కులం అనేది భావం లేదు మాకు వర్గం అనే భావం లేదు అనే ఆలోచన ఉంటే కనుక మీరు ఇచ్చినటువంటి మొదటి జీవోని కంటిన్యూ చేయండి. లేదు అధికార యంత్రాంగం ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగానే మేము నడుస్తామని చెప్తే రెండో జీవోని కంటిన్యూ చేయండి. ఏ జీవోని కంటిన్యూ చేయాలో మీరే తేల్చుకోమని చెప్పి ఈ సందర్భంగా మీకు వివరిస్తూ రానున్న కాలంలో గిరిజనుల యొక్క ఆత్మగౌరవం కోసం